ఎవరండి? రితేష్ రాణా గారు. రితేష్ రాణా గారు. హాయ్ అండి. హాయ్. క్రేజీగా ఉంది. థ్యాంక్ యూ. Yeah. ఏం సత్య గారి హ్యాంగ్ ఓవర్ నుంచి మీరు బయటకు రావట్లేదు అంతే అండి. సినిమాలో ఆయనతోనే అంత అందంగా ఉన్నారు ఆయన. అంటే బేసిక్గా సత్య టైమింగ్, సత్య యాక్టింగ్ మామూలుగా ఇష్టం. సో అంతకుముందు ఇంకొన్ని ప్లాన్ చేసాం కానీ వర్కౌట్ అవ్వలేదు ఈ టైంలో. సరే ఈ ఐడియా వచ్చింది, సరే తనకి చెప్పాను. సో ఈ జనరల్ కంపార్ట్మెంట్ హీరోలు అంటే ఎవరెవరు ఉంటారండి ఇండస్ట్రీలో? జనరల్ ఇప్పుడు సత్యతో స్టార్ట్ అవుతుందండి. నెక్స్ట్ ఎవరిని యాడ్ అవ్వచ్చాము. చెరీ గారు సార్, మీ స్పీచ్లో అన్నిటికంటే ఒక మాట ఎక్కువ నన్ను ఇంప్రెస్ చేసింది. ఏంటంటే ప్రొడ్యూసర్ ప్లెజర్ అని చెప్పారు మీరు. ఆయన అలా అంటే మైత్రిలో మీరు టైర్ 1 మొత్తం పెద్ద డైరెక్టర్ నుంచి ఆల్మోస్ట్ జనరల్ కంపార్ట్మెంట్ డైరెక్టర్స్ దాకా అందరి దగ్గర పనిచేసి ఉంటారు. ఇంకా ఎవరున్నారు పెద్ద డైరెక్టర్స్లో ప్రొడ్యూసర్స్ ప్లెజర్ అంటే? అంటే ప్రొడ్యూసర్స్ ప్రెషర్ అంటే ఏంటంటేనండి, పెద్ద డైరెక్టర్స్ కూడా ఉంటారు, చిన్న డైరెక్టర్స్ కూడా ఉంటారు. ఎవరు ఉంటారో చెప్పండి మీరు. అంటే చాలా మంది అండి, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ హూ డిస్కస్ ఎవ్రీథింగ్ ఇన్ అడ్వాన్స్. ఇలా చేస్తే బాగుంటుంది, సెట్ ఇంతవరకు చేద్దాము, ఇంతవరకు మొత్తం పూర్తి సెట్ నాకు అవసరం లేదు, సగం సెట్లో నేను షూట్ చేయగలుగుతాను అన్న డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఎవ్రీవన్ అంటే ఎవ్రీ డైరెక్టర్ కూడా అండి, ఇప్పుడు వాళ్ళు జస్ట్ దట్ స్టోరీ తెచ్చేసి మా దగ్గరికి ఆ స్టోరీతో తీసేయండి అని చెప్పరండి. ఎవరైనా సరే అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతారు. ఒక్కొక్కసారి బడ్జెట్స్ ఓవర్ రన్ అవుతాయి, ఎందుకంటే వేరియస్ రీజన్స్ వలన, టైం ఫ్యాక్టర్స్ వలన, డేట్స్ ఇష్యూస్ వలన, ఇట్లాంటి వలన అవుతాయి కానండి. బట్ యాజ్ ఫార్ ఎస్ ద స్క్రిప్ట్ ఈస్ కన్సర్న్, వాళ్ళు తెచ్చుకున్న స్క్రిప్ట్ని తీయడానికి ఎన్ని రోజులు అయితే ప్లాన్ చేస్తారో అన్ని రోజుల్లోనే ట్రై చేస్తాను ప్రతి డైరెక్టర్. ఇప్పుడు దాకా మేము చేసిన డైరెక్టర్స్ అంటే ఆల్మోస్ట్ ప్రతి డైరెక్టర్ అలా ఉంటే మీరు ప్రత్యేకంగా ఆయన్ని అంటే అంటారు కదా. తను ఏంటంటేనండి, బేసికల్గా వై ఐఎమ్ సేయింగ్ దట్ ఈస్, యూ నో దట్ వీ హ్యావ్ వేరియస్ బడ్జెట్స్ ఫర్ మూవీస్. లో బడ్జెట్, మీడియం బడ్జెట్, హై బడ్జెట్స్ ఉంటాయి. సో తను ఏంటంటే లో బడ్జెట్స్లో కూడా ఇంకా ఫర్దర్గా, అంటే ఇప్పుడు ఆల్రెడీ హిట్ ఇచ్చిన డైరెక్టర్, ఇంతకుముందు ఆల్రెడీ ప్రూవెన్ డైరెక్టర్ కూడా ఏంటంటే రేంజ్లో ఉంటాయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సత్య గారు, ఏ సినిమా చూసినా మీరే ఉంటున్నారు, కామెడీ చేస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు మొనాట్ని కూడా మీకు వచ్చింది, అంటే ప్రతిదీ ఒకటే టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తున్నానని మొనాట్ని కూడా మీరు ఫీల్ అయ్యారు అని చెప్పి మీరు అంటాం చూసాం. అంటే రితేష్ విషయంలో మీకు ఆ ఫ్రీడమ్ ఉందా, ఏదైనా కొత్తగా చేయడానికి కానీ, డిస్కస్ చేసుకుని మీరైనా ఇన్పుట్ ఇవ్వడానికి కానీ? ఎలా ఉంటుంది మీ రిలేషన్ రితేష్తో? అంటే తను ఆల్రెడీ తను తెచ్చి సీన్స్ కానీ అవన్నీ కొత్తగానే ఉంటాయి. మీరు సినిమాలు అదే మొత్తం 2 కానీ అవన్నీ సీన్స్ అన్నీ ఉంటాయి. సో తను ఆల్రెడీ స్క్రిప్ట్ తెస్తాడు కాబట్టి స్పాట్లో ఏదైనా చిన్న చిన్న ఇంప్రవేషన్లు అవి అంటే తనకు నచ్చితేనే ఖచ్చితంగా తనకు నచ్చితే ఒప్పుకుంటాడు. యాక్చువల్గా స్ట్రిక్ట్గానే ఉంటాడు ఆ విషయంలో. మ్యాక్సిమం వర్కౌట్ అవుతాయండి. అంటే ఏం చెప్పినా అంటే తన దాంట్లో ఉంటాను కాబట్టి ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. విగ్ అండి అది ఒరిజినల్? మీరు ఇది బిట్ అండి, క్లిప్లో పెట్టి. ఇంతకీ ఇండిగో ఫ్లైటా ఏ ఫ్లైట్ అండి మనం ఎక్కింది? ఇది స్వింగ్ ఫిషర్ అని. స్వింగ్ ఫిషర్ అండి, స్వింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్. ఇమాజిన్ చేసుకోవచ్చు ఎందుకు స్వింగ్ ఫిషర్ అని పెట్టామనేది. బై సత్య గారు, మీరు మల్టీ స్టారర్ ఫిలిమ్స్ చేసి విసిగెత్తిపోయి సోలో హీరో అయ్యారా, లేకపోతే ఎప్పటి నుంచో సోలో హీరోగా చేయాలన్న కలిసి ఇప్పుడు తీరిందా? అది అలా ఏం లేదు సార్. ఇది కూడా యాక్చువల్గా కామెడీ క్యారెక్టర్లో ఉన్న ఇదేనండి. స్పెషల్గా హీరో అని అలా ఏం లేదు సార్. మళ్ళీ మల్టీ స్టారర్ ఏంటండి? అంటే మీలో కామెడీ యాంగిల్ బాగా తెలుసు అనుకోండి అందరికీ. ఈ యాక్షన్ యాంగిల్ ఎప్పటి నుంచి ఉంది? యాక్షన్ కూడా మీకు కామెడీగా అనిపించలేదండి? జట్లీ కదా, అందుకే. బట్ బాగా ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు అండి, యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చేస్తున్నాడు. నాన్ షోకు కూడా బాగా తిప్పుతున్నాడు. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. ఇంకా హీరోగా కంటిన్యూ అవుదామని అనుకుంటున్నారా? అలా ఏం లేదు సార్. ఈ ఇండస్ట్రీ ఎలా డ్రైవ్ చేస్తే అలా అండి, అవకాశాలు బట్టి అంతే, ఎలా వచ్చినా ఓకే అండి. రితేష్ గారు, ఇప్పుడు మీరు స్పీచ్ చదివారు కదా? అవును సార్. సో దాంట్లో ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం? మొత్తం నిజమే అండి. మీ వాళ్ళు ఫీల్ అవుతారా మీ టెక్నీషియన్స్? మీరు అలాగే అనుకున్నారా? సత్యం ఉండడం వల్ల నేను ఈ రేంజ్కి వచ్చాను మీరు అనుకున్నారా? అంతే అనుకుంటున్నాను. రితేష్ గారు, అయితే ఇందులో హేమిల్ అండ్ డైలాగ్ ఏదైనా ఉంటుందేమో అని చూశాను, ట్రెండింగ్. ఓకే, ఏం పెట్టలేదు? ఇంకా గ్లిమ్సే కదండి, టీజర్ ట్రైలర్ వస్తాయి. అంటే లేటెస్ట్ ట్రెండ్కి అనుగుణంగా ఏదో ఒకటి పెడతా ఉంటారుగా. ఉంటాయి. రితేష్ గారు, అయితే ఇప్పుడు ఇందాక చెర్రీ గారు చెప్తూ ప్రొడ్యూసర్స్ డిలైట్ అన్నారు. ఇప్పుడు మీకు వచ్చిన లెటర్లోనేమో కనీసం శాలరీలు కూడా ఇవ్వట్లేదు అంటున్నారు. అంటే ఇలా కట్ చేసి అలా డిలైట్ అయ్యారా? ఎలా? అంటే అలా కాదండి, నేను చెప్తాను.
నేను జాగ్రత్తగా ఏ టైంకి ఇవ్వాలో ఆ టైంకి ఇస్తాం కాబట్టి, ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాం కాబట్టి, ఎక్కువ కష్టపడినా ఎక్కువ ఇవ్వం కాబట్టి ఆయనకి అంటే శాలరీస్ ఎప్పుడు 7th ఇస్తారు, ఇవాళ 3rd కదా, వాళ్ళకి న్యూ ఇయర్ కాబట్టి కొంచెం అడుగుతున్నాం. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్కి సెకండ్కి కావాలి కదా, మనం 7th అట్లా వేస్తాం. అదే అవును, మీరు అంటే స్టార్ డైరెక్టరే కదా ఒక రకంగా. మత్తు వదలరా టూ అసలు చెర్రీ గారికి దాచుకోవడానికి లెక్క పెట్టుకోవడానికి చాలా టైం పట్టే అంత తెప్పించారు కదా మరి. సో అయినా కూడా ఇంకా ఎందుకు అక్కడే బందీ అయిపోయారు చెర్రీ గారి దగ్గరే? బందీయా అంటే ఆ క్రియేటివ్ ఫ్రీడమ్కి బందీ అయ్యానండి. సత్య గారు సత్య నేను ఇక్కడే సార్ యాక్షన్ చేశారు కనిపించింది, హీరోయిన్ ఉంది, రొమాన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా? లేదండి, తనకే నాకు సంబంధం లేదు అసలు లేదా? అసలు. ఆవిడ వేరే క్యాబిన్లో ఉంటుంది, నేను వేరే క్యాబిన్లో ఉంటాను. ఆవిడ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ లాంజ్లో ఉంటుంది, నేను బిజినెస్ క్లాస్లో ఉంటాను సార్. సత్య గారు, మీరు మామూలుగా జస్ట్ నిలబడి ఒక ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో డైలాగ్ చెప్పినా కూడా క్లాప్స్ పడతాయి, మొత్తం థియేటర్ అంతా దద్దరిల్లుతుంది. సో ఇంత కష్టపడి నాన్ చాకులు తిప్పడం ఎంత అవసరం మనకి? ఇంత యాక్షన్ ఎపిసోడ్, భారీ ఎపిసోడ్ ఏమో నాది రితేష్ని అడగండి. చేస్తుంది మీరు కదా. అవును, తను చేయమన్నాడని చేస్తున్నాను. మీకు అనిపించలేదా ఇంత అవసరం మనకి రిస్క్ అది ఇది? మామూలుగా నాలుగు వచ్చి అలా డైలాగ్ చెప్పినా కూడా చూసేస్తారు కదా. అయ్యో అలా లేదండి, అలా ఉండదు సార్. ఇంతకీ హీరో ఎవరు, మీరా వెన్నెల కిషోరా? అది సినిమాలో తెలుస్తుందండి. మొన్న జరిగిన దాంట్లో డిస్కషన్లో అయితే వెన్నెల కిషోర్ గారిని చూపించారు కదా, మీరు హీరో కాదని చెప్పారు కదా. అందులోనే ఒక చిన్న ఇది ఉందన్నమాట, సినిమాలో ఉంది అది యాక్చువల్గా, అందుకనే అది ప్రమోట్ చేసాం వాళ్ళు. ఓకే, విష్ ఆల్ ద బెస్ట్ అండి. చాలా క్రేజీగా ఉంది ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ మొత్తం. థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ మత్తు వదలరాని దాటే హిట్ అవుద్దని చెప్పి అనిపిస్తుంది చూస్తుంటే. విష్ ఆల్ ద బెస్ట్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సార్. సత్య గారు ఇక్కడ జనరల్గా సినిమాలు చేస్తుంటే ఒక 10 days 15 days డేట్లు అడ్జస్ట్మెంట్లు ఇవన్నీ ఉంటాయి కదా. బల్క్ డేట్లో ఒక సినిమాకి బుక్ చేసుకోవటం వల్ల మీరేమన్నా వేరే సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందా? వదులుకోలేదండి, కానీ అడ్జస్ట్ చేశారండి కో డైరెక్టర్స్, వాళ్ళు ఇబ్బంది పడ్డారు బాబు. ఓకే, ఇక్కడే ఓకే కానీ అందరూ నిజంగా ఈ సందర్భంగా మా కో డైరెక్టర్స్ కానీ మా డైరెక్టర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్పుకోండి. ఎందుకంటే కంటెంట్ సినిమాలు ఇప్పుడు ఈ సినిమాకి బల్క్గా ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళు నేను ఇలా సోలోగా చేస్తున్నానంటే అందరూ హ్యాపీగా అడ్జస్ట్ చేశారండి నిజంగా. అది మాత్రం చాలా హ్యాపీ. మీరు బల్క్ డేట్లు ఇచ్చారు, బల్క్ రెమ్యునరేషన్ వచ్చిందా మీకు? వచ్చిందండి భారీ. అసలు ఆయన్ని నేను అంటే రెమ్యునరేషన్ అవి ఏం మాట్లాడలేదు యాక్చువల్గా. అంటే ఆయనే మాట్లాడారు నాతో ఫోన్ చేసి, నీకు ఇదిగో నీకు ఇలా అంటున్నానంటే నాకు అంతే, నేను ఇంకేం మాట్లాడలేదు. ఎందుకంటే మత్తు వదలరా 2 సక్సెస్ తర్వాత నా రెమ్యునరేషన్ కానీ ఇది కానీ వచ్చిన అవకాశాలు కానీ పెరిగినాయి బేసిక్గా. సో ఆ విధంగా ఆయన చెప్పింది ఇంకా విన్నానండి అంతే. ఓకే, రితేష్ గారు ఒక క్వశ్చన్. సినిమా సుడోకు అది సుడోకు ఆడతారు కదా, సుడోకు గేమ్. దానికి ఏమన్నా స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? బ్యాక్ అండ్ స్టోరీ ఉందా ఏమన్నా? ఉంటుందండి మూవీలో, దానికి ఉంటుంది. ఓకే, చిరంజీవి గారు కాదు, ఆయన నా ఫేవరెట్ యాక్టర్ రాజ్ కుమార్ గారు.